ఆయుష్ డిపార్ట్మెంట్ దాదాపుగా కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఆధ్వర్యం వహిస్తారు. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతుంది? నమస్తే అండి. ఈరోజు మా కమిషనర్ గారు అయినటువంటి రాజేంద్ర కుమార్ వకింశెట్టి గారు, అలాగే మా ఆర్డిడి గారు శ్రీమతి పద్మజాతి మేడం గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్గా అంటే మన జిల్లా కలెక్టర్ నెల్లూరు వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో ఇక్కడ రామచంద్ర మిషన్ అనుసంధానంగా మేము ఇక్కడ యోగా డే కండక్ట్ చేయడం ఈ సంవత్సరం జరిగింది. ఇది 10వ జాతీయ యోగా దినోత్సవము. ఇందులో దాదాపు 1000 మంది పైబడి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. యోగా గురించి వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా యోగా ఉపయోగపడుతుంది అని మంచి అవగాహనతోటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఆయుర్వేదము, హోమియో, యునాని ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కూడా చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. మెడిసిన్స్ అన్నీ ఉచితంగా కూడా మా కమిషనరు ఆజ్ఞానుసారం అనుమతి ప్రకారం మేము ఇక్కడ మంచి విలువైన ఔషధాలు కూడా ఇక్కడ తీసుకురావడం అందరికీ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది 10వ జాతీయ యోగా దినోత్సవం. మేము ఈసారి రామచంద్ర మిషన్ వారితో కలిసి ఇక్కడ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ఈ రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటకృష్ణ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి యోగా గురువులు, పెద్దలు, మేధావులు, స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ యోగాని అనుసరించండి, ఆచరించండి. ప్రతినిత్యము మీరు యోగా సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. నమస్తే.